లక్ష్మీ నరసింహ స్వామి కథ. లక్ష్మీ నరసింహ దేవుని కథ. పూర్వకాలంలో హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు బ్రహ్మదేవుడి వద్ద కఠినమైన తపస్సు చేసి ఒక వరం పొందాడు. ఆ వరం ప్రకారం అతన్ని ఎవ్వరూ, మనిషి కాదు, జంతువు కాదు, పగలు కాదు, రాత్రి కాదు, ఇంట్లో కాదు, బయట కాదు, భూమిపై కాదు, ఆకాశంలో కాదు, ఏ ఆయుధంతోనూ కాదు, చంపలేరు. ఈ వరం వల్ల అతడు గర్వంతో దుష్టకార్యాలు ప్రారంభించాడు. హిరణ్యకశిపునికి ప్రహ్లాదుడు అనే కుమారుడు ఉన్నాడు. చిన్న వయస్సులోనే ప్రహ్లాదుడు నారాయణ భక్తుడయ్యాడు. తన తండ్రి చెప్పినా, బెదిరించినా ప్రహ్లాదుడు ఎప్పుడూ ఓం నారాయణాయ నమః అని జపించేవాడు. హిరణ్యకశిపుడు దీనిని సహించలేక అతన్ని ఎన్నోసార్లు హతమార్చడానికి ప్రయత్నించాడు. ఒకరోజు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని అడిగాడు, నీ నారాయణుడు ఎక్కడ ఉన్నాడు? అప్పుడతడు భక్తితో చెప్పాడు, ఆయన ఎక్కడ లేరు చెప్పండి తండ్రి, ఆయన అన్నిచోట్లా ఉన్నాడు. దీనికి కోపగించిన హిరణ్యకశిపుడు తన రాజభవనంలోని ఒక స్తంభాన్ని చూపించి, అయితే ఈ స్తంభంలో ఉన్నాడా అని అడిగి గదతో ఆ స్తంభాన్ని కొట్టాడు. అప్పుడే ఆ స్తంభం చీలి మధ్య నుండి అద్భుతమైన రూపం అర్ధమానవుడు, అర్ధసింహం అయిన నరసింహస్వామి బయటికి వచ్చారు. అది సాయంత్ర సమయం, పగలు కాదు, రాత్రి కాదు. భవన ద్వారపు మధ్యలో, ఇంటి లోపల కాదు, బయట కాదు. హిరణ్యకశిపుని తన మోకాళ్ల మీద కూర్చోబెట్టి, భూమిపై కాదు, ఆకాశంలో కాదు, తన గోళ్లతో, అది ఆయుధం కాదు, అతని పేగులు చీల్చి సంహరించారు. ఇలా ప్రహ్లాదుడిని రక్షించి, దుష్టుని సంహరించిన నరసింహస్వామి తర్వాత ప్రహ్లాదుని ప్రార్థనలతో శాంతమయ్యారు. తరువాత మహాలక్ష్మీదేవి ఆయనను ఆరాధించి, ఆయనను సౌమ్యరూపంలోకి మార్చింది. అందుకే భక్తులు ఆయనను లక్ష్మీ నరసింహస్వామి అని పిలుస్తారు. ఈ కథ మనకు నేర్పేది, నిజమైన భక్తిని ఎవ్వరూ ఆపలేరు. దేవుడు ఎప్పుడూ తన భక్తులను రక్షిస్తాడు.